chemistry. So as usual, we discussed the state of matters in previous classes. ఇప్పుడు వచ్చి మనం సాలిడ్ స్టేట్ గురించి చూద్దాం. సాలిడ్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ in chemistry because so it will tell the how the materials or elements will join together to build a material. అంటే లైక్ ఏంటంటే ఒక ఇప్పుడు NaCl తీసుకుంటే NaCl ఒక కాంపౌండ్ అని తెలుసు, కానీ సో NaCl ఫామ్ ఏంటి, లైక్ అది క్యూబిక్ ఫామా, లేకపోతే హెక్సగానల్ ఫామా, లేకపోతే సింపుల్ క్యూబా, ఫేస్ సెంటర్డా, బాడీ సెంటర్డా, ఏంటి అనేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట సాలిడ్ స్టేట్. అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక స్క్వేర్ బ్లాక్ తీసుకుంటే ఆ స్క్వేర్ బ్లాక్ ని నువ్వు చేర్చి పెడితే ఆ స్క్వేర్ బ్లాక్ చూడటానికి మళ్ళీ ఒక స్క్వేర్ బ్లాక్ కాకుండా 10 స్క్వేర్ బ్లాక్స్ నువ్వు అన్నిటిని పక్కన పెట్టి చేర్చి చూసావంటే అది కూడా పెద్ద స్క్వేర్ బ్లాక్ లాగానే కనపడుతుంది యాక్చువల్లీ. సో అలానే అనమాట. సో ఇప్పుడు మనకు కనపడే అన్ని మెటీరియల్స్ అంటే నేచురల్ గా వచ్చే మెటీరియల్స్, నువ్వు షేప్ చేసే మెటీరియల్స్ కాకుండా నేచురల్ గా తనకు తానే ప్రొడ్యూస్ అయినాయి నేచురల్ లో, లైక్ ఓర్త్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ వచ్చి ఒక షేప్ లో ఉంటాయి అనమాట. వాటిని నువ్వు స్లైస్ చేసి అటామిక్ లెవెల్లో పోయి చూసినావంటే అన్నిటికీ ఒక షేప్ ఉంటుంది, లైక్ సింపుల్ క్యూబ్ అంటే అవి బ్రావిస్ లాంటి స్ట్రక్చర్స్ అనమాట. 7 స్ట్రక్చర్స్ ఉంటుంది కదా, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, క్యూబిక్, ఇవన్నీ చూద్దాం, ఓకేనా. సో అండ్ వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అంటే ఆ షేప్స్ లో ఈ ఆటమ్స్ పోయి ఎలా ఆక్యుపై ఉంటాయి, ఎంత పర్సంటేజ్ ఆక్యుపై ఉంటాయి, ఇవన్నీ చూడాలన్నమాట. ఇవన్నీ డిస్కస్ చేసేది. లాస్ట్ లో డిఫెక్ట్స్ అంటే ఒక మెటీరియల్ బిల్డ్ అయిన తర్వాత, ఆ షేప్ బిల్డ్ అయిన తర్వాత దాని లోపల డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉండొచ్చు అనేసి సింపుల్ గా చూసేసి ఒక క్యాల్కులేషన్ చూసాం అంతే. సో నౌ ఐ విల్ షేర్ ది స్క్రీన్, తర్వాత మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో నౌ అమార్ఫస్ అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్. సో మనం తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ సాలిడ్స్ అంటే కాదు, ఇప్పుడు నీకు తీసుకోవచ్చు క్రిస్టలిన్ సాలిడ్ అని తీసుకున్నావంటే లైక్ సాల్ట్ చూసావంటే క్రిస్టల్స్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇమాజినేషన్ లో పెట్టుకోవాలన్నమాట. ఆర్ లేకపోతే రాయి, ఏదన్నా మినరల్, సో ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ సోడియం క్లోరైడ్, క్వార్ట్స్, ఇవన్నీ రాయి అంటే క్వార్ట్సే, ఓకేనా. సోడియం క్లోరైడ్, NaCl, ఉప్పు, క్రిస్టల్స్, కళ్ళు ఉప్పులు ఉంటాయి కదా. సో పౌడర్ అమార్ఫస్ చూసినామంటే ఇప్పుడు నీ చేతిలో ఏదైనా పౌడర్ లాంటి మెటీరియల్, ఇప్పుడు గ్లాస్ కూడా చూసినామంటే గ్లాస్ ఇస్ మేడ్ ఆఫ్ ఏ పౌడర్ ఉంది. సో దాన్ని క్రిస్టల్ లాగా చేసి ఉంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టల్, ఓకేనా. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. So solids can be classified as crystalline or amorphous solids, okay na. So on the basis of nature of order present in arrangement of their constituent particles, so examples is not a sodium chloride and quartz are దీనికి examples of crystalline solids మళ్ళీ are examples of sodium chloride and ఇవి వచ్చి దీనికి crystalline solid కి. Glass, rubber, many plastics do not form crystals, okay na, when they are liquid solidify on cooling. లిక్విడ్ అంటే గ్లాస్ కానీ రబ్బర్ కానీ అన్ని లిక్విడ్ ఫామ్ లో నుంచే సాలిడ్ గా మారినాయి అనమాట. అలా లిక్విడ్ ఫామ్ నుంచి సాలిడ్ గా మారిన తర్వాత వాటిని సాలిడ్స్ అంటారు, క్రిస్టలిన్స్ అంటారు, వాటిని అమార్ఫస్ అంటారు. సో ఇప్పుడు చూడు, మన అటామిక్ లోపల ఈ అటామిక్ అరేంజ్మెంట్ చూసావంటే ఫర్ క్రిస్టల్ అంటే క్రిస్టల్ ఫర్ ఎగ్జాంపుల్ క్వార్ట్స్, అదే క్రిస్టల్ క్వార్ట్స్ అమార్ఫస్ నేచర్ లో కూడా ఉంటది. సో క్వార్ట్స్ గ్లాస్. సో క్రిస్టలైన్ చూసామంటే అరేంజ్మెంట్ ఇలా ఉంటది, అమార్ఫస్ చూసామంటే ఇంపర్ఫెక్షన్ గా ఉంటది అనమాట. క్రిస్టలైన్ కి పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు ఒక క్వశ్చన్, అవుట్ ఆఫ్ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ సాలిడ్ విచ్ కెన్ బి క్లీవ్డ్, ఒక క్వశ్చన్, ఏది క్లీవ్ చేయగలచ్చు. క్లీవింగ్ అంటే లైక్ లేయర్ గా తీసేయచ్చు అనమాట, లేయర్ గా తీయగలం. సో క్లీవింగ్ ఏది ఈజీగా క్లీవ్ చేయొచ్చు, క్వశ్చన్ చెప్పండి చాట్ బాక్స్ లో ఎవరన్నా.
క్రిస్టలైనా అమార్ఫస్? Okay, crystalline. Crystalline is correct. Okay. So next question. Amorphous solids can also be called pseudo solids, true solids, supercooled liquids, supercooled solids. Inko question. Amorphous solids can also be called pseudo solids, true solids. Okay. So amorphous solids can also be called pseudo solids and also ఇంకొక ఆప్షన్ కూడా చెప్పొచ్చు. రెండు ఆప్షన్లు దీనికి. ఇంకోటి ఏంటి చూడండి. అమార్ఫస్ సాలిడ్స్ కెన్ బి ఆల్సో కాల్డ్ సూడో సాలిడ్స్, కరెక్ట్. ఇంకొక ఆప్షన్ ఉంది, ఫస్ట్ చెప్పాలా? ఫస్ట్ ఓకే, కరెక్ట్. So amorphous solids can also be called as pseudo solids and supercooled liquids. Okay na? Supercooled liquids అంటే అమార్ఫస్. ఇప్పుడు సూపర్ కూల్డ్ లిక్విడ్స్ రబ్బరు, గ్లాసు ఇవన్నీ చేసేటప్పుడు స్టార్టింగ్ లో లిక్విడ్ లానే ఉంటాయి అన్నమాట. సో దాన్ని సూపర్ కూలింగ్ చేసేటప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ సాలిడ్. సో దెన్ ఇట్ ఆల్సో సెట్ టు బి సూపర్ కూల్డ్ లిక్విడ్. ఓకే, క్రిస్టలైన్ సాలిడ్స్ హ్యావ్ A, short range order only, long range order only. C, neither short range nor long range order, both short range and nor long range order. ఏది? crystalline solids. crystalline solids ఎందుకు రీజన్? D, yeah, it is correct, both short range and long range order. Because ఎందుకంటే crystallines and amorphous solids by presence or absence of long range order on molecular scale, అప్పుడు ఏంటి? absence of presence of long range, presence or long range ఉండొచ్చు molecular scale లోకి వెళితే. కానీ లాంగ్ రేంజ్ ఆర్డర్ యూజువల్లీ ఇస్ విజిబుల్ టు ది unaided eye is crystalline. అంటే ఏమీ లేకుండా ఊరికనే చూసేదానికి క్రిస్టలైన్సే కరెక్ట్ గా లాంగ్ రేంజ్ గురించి మనం ఈజీగా జడ్జ్ చేయగలం. సో విచ్ అకర్స్ ఇన్ క్యారెక్టరిస్టిక్ షేప్స్ కాల్డ్ క్రిస్టల్స్. సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఆర్డర్ ఆర్ రిపిటేషన్, ఆర్ గ్లాసెస్ do not have the crystalline from and the accompanying long range atomic orders of crystalline solids. Okay, so they have only short range order which is possessed by crystals also. Okay na? So appudu D, both short range untadi and nor or gadu, both short range and or long range order. Okay na? Okay, so distinguish between క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్ ఇక్కడ ఉంటాయి. ఈ డిస్కషన్ చూసుకోండి. ఇప్పుడు ప్రాపర్టీ బట్టి ఇది చూసుకుంటే ఇది మనకి 1 మార్క్ లో 2 మార్క్స్ లో అంటే ఆర్ అదర్వైజ్ మల్టిపుల్ చాయిస్ లో కూడా యూజ్ అవుతాయి అనమాట. మల్టిపుల్ చాయిస్ లో వీటిని బేస్ చేసి అడుగుతారు అనమాట. ఒక కన్క్లూజన్ కి వచ్చి ఒక డిస్టింక్షన్ బిట్వీన్ క్రిస్టలైన్ అమార్ఫస్ కి వీటిని డిఫరెన్స్ చూసుకోండి. షేప్, మెల్టింగ్ పాయింట్, క్లీవేజ్ ప్రాపర్టీ, హీట్ ఆఫ్ డిఫ్యూషన్, హీట్ ఆఫ్ ఫ్యూషన్, అనైసోట్రోపీ, నేచర్ చూడు, ట్రూ సాలిడ్, సూడో సాలిడ్ ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్ ఇక్కడ వచ్చింది చూడు అన్ని. సో ఆర్డర్ ఇన్ అరేంజ్మెంట్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ చూడు, లాంగ్ రేంజ్ ఆర్డర్, ఓన్లీ షార్ట్ రేంజ్ ఆర్డర్. ఓకేనా? సో అన్ని ఇక్కడ కన్క్లూడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ చూసుకో. మాలిక్యులర్ సాలిడ్స్ ఉన్నాయి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ లో మాలిక్యులర్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్ లో మాలిక్యులర్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్, కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్. దీంట్లో మాలిక్యులర్ సాలిడ్స్ లో నాన్ పోలార్, పోలార్, హైడ్రోజన్ బాండెడ్. సో ఇవన్నీ
ఎలా ఉంటాయి, మాలిక్యూల్స్ గా ఉంటాయి అనమాట. మాలిక్యూల్స్ అన్ని కలిసి నీకు చూడటానికి నీకు ఒక సాలిడ్ లాగా కనపడతా ఉంటది నీకు. ఓకేనా, వాటిలో ఎగ్జాంపుల్స్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఫిజికల్ నేచర్ ఎలా ఉంటది. సో హైడ్రోజన్ బాండెడ్ అనేటి హార్డ్ గా ఉంటాయి, పోలార్ అనేటి సాఫ్ట్ గా ఉంటాయి, నాన్ పోలార్ అనేటి సాఫ్ట్ గా ఉంటాయి. సో ఎలక్ట్రికల్ కండక్టివిటీ దట్ మచ్ నాట్ ఇంపార్టెంట్. సో అయానిక్ సాలిడ్స్ అయాన్స్ గా ఉంటాయి, ఈ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ చూసుకోండి, హార్డ్ బట్ బ్రిటిల్. ఓకేనా, సో మెటాలిక్ సాలిడ్స్ లో పాజిటివ్ అయాన్స్ in a sea of delocalized electrons. తర్వాత చూడు కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ లో ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా, చూడు మాలిక్యూల్స్, అయాన్స్, పాజిటివ్ అయాన్స్, తర్వాత ఆటమ్స్. ఓకే, సో నౌ క్వశ్చన్, విల్ గో టు ది క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ ఆర్ పొసెస్డ్ బై నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్, చెప్పండి. సో ఏ వచ్చి దే హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ and are usually in liquid or gaseous state at room temperature and pressure. B వచ్చి atoms or molecules are held by weak dispersion forces. ఓకేనా, అది forces. ఓకే, forces or London forces. ఓకేనా, లండన్ అది. సో దే ఆర్ సాఫ్ట్ అండ్ నాన్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఏది బి కాదు, ఎవరన్నా చెప్పండి. బి కాదు, అది కూడా కాదు, తప్పు. ఆప్షన్స్ అలా కాదు సెలెక్ట్ చేసేది. ఇప్పుడు ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ పొసెస్డ్ బై నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్. అప్పుడు నువ్వేం చేసినావు, మనం యాక్చువల్లీ నాన్ పోలార్ ఎక్కడ ఉండేవి, పైన ఉండేవి చూడు, మాలిక్యూల్స్ డిస్పర్షన్ ఆఫ్ లండన్ ఫోర్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్ ఉంది. ఓకే, సో హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్ ఉంది. సో అప్పుడు అన్నీ ఉండేవి దానికి, నాన్ పోలార్ కి. సో ఆల్ ది అబౌవ్. ఓకేనా, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో అందుకనే ఇప్పుడు చూడు, ఇలాంటి అప్పుడు ఆ ట్యాబ్లెట్ కాలం ఫుల్ గా నువ్వు ప్రిపేర్ అయి ఉంటే దాంట్లోనే చాలా వన్ వర్డ్స్ వస్తున్నాయి నీకు, దీంట్లోనే చాలా వన్ వర్డ్స్ వస్తాయి. అయానిక్ సాలిడ్ గురించి అడగొచ్చు, మెటాలిక్ సాలిడ్స్ గురించి అడగొచ్చు, కోవలెంట్ ఆర్ నెట్వర్క్ సాలిడ్స్ గురించి అడగొచ్చు అనమాట, ఒక ఐడియా ఇవ్వడానికి. ఓకేనా, దిస్ ఇస్ నాట్ ది క్లాస్ విచ్ ఈస్ గోయింగ్ టు టెల్ దిస్ ఈస్ ద క్వశ్చన్ ఇస్ గోయింగ్ టు కమ్. అంటే ఇలా కూడా అడగొచ్చు, ఇలా ప్రిపేర్ అవ్వండి అని ప్రిపేర్ చేయడానికి ఈ క్లాస్ అనమాట. అంటే ఓకే, ఐ సా అసన్ చాలా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటాం, మనం ఎలా ప్రిపేర్ అయి ఉంటాం అని చూస్తే దాంట్లో స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాలి మనం. ఎలా అంటే మన పాటికి ఇష్టానికి పోయేసి అన్ని చదువుతా ఉండకూడదు. ఓకే, ఇవన్నీ ఒక దిక్కన అన్ని కలెక్ట్ అయ్యి ఉన్నాయి, వీటన్నిటిని మనం ఒక గుర్తు పెట్టుకున్నాం అనుకో, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ని ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సరే నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కింద కాలం 1 కాలం 2 మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇస్తారు అనమాట. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇప్పుడు మ్యాచ్ చేయాలి ఇప్పుడు అయానిక్ సాలిడ్స్, మాలిక్యులర్ సాలిడ్స్, కోవలెంట్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్. ఓకేనా, అయానిక్ సాలిడ్స్ డ్రై ఐసా, లేకపోతే బ్రాసా, లేకపోతే జనరలీ ఇన్సులేటర్సా, లేకపోతే జనరలీ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్స్. చూడు ప్రీవియస్ టాబ్యులర్ కాలం బేస్ చేసే ఈ క్వశ్చన్ కూడా. ఓకే, ఇప్పుడు వీటిని మ్యాచ్ చేయాలా, ఏ కేంది, బి కేంది, సి కేంది, డి కేంది అని చెప్పాలా. ఫాస్ట్ గా చెప్పాలా, ఒక 2 minutes టైం ఇస్తా, సాల్వ్ చేయండి చూద్దాం. ఏకి పియా క్యూఆ ఆరా ఎస్తా, బికి పియా క్యూఆ ఆరా ఎస్తా, సికి పియా క్యూఆ ఆరా ఎస్తా, డికి పియా క్యూఆ ఆరా ఎస్తా అని చెప్పాలా. మేబీ ఐ విల్ షో యూ వన్స్ అగైన్, ఇది రాసి పెట్టుకోండి. ఐ విల్ షో యూ దిస్ వన్ ఆల్సో, టాబ్యులర్ కాలం కూడా చూడండి. ఓకే, ఏకి ఆర్ అంటున్నారు, ఇట్స్ రాంగ్, తప్పు. అయానిక్ సాలిడ్స్ ఏంటి, సో అయానిక్ సాలిడ్స్ ఏం వేస్తున్నారు చూడు, అయానిక్ సాలిడ్స్
మాలిక్యులర్ సాలిడ్స్ డ్రై ఐసా, బ్రాసా, లేకపోతే జనరల్ ఇన్సులేటర్సా? క్యూపీఎస్ఆరా? క్యూపీ అయానిక్ సాలిడ్, అయానిక్ సాలిడ్. BS, molecular solids generally low melting point. Molecular solids very low. Yes, correct. B వచ్చి S. ఓకే, B వచ్చి S. నెక్స్ట్ A ఏంది, C ఏంది, D ఏంది? C కోవలెంట్ సాలిడ్స్. కోవలెంట్ సాలిడ్స్ C ఎవరైనా చెప్పండి. C కి మళ్ళా మనం కోవలెంట్ సాలిడ్స్ లో ఏముంది మ్యాచ్ అయ్యేటట్టు? డ్రై ఐస్, బ్రాస్, జనరలీ ఇన్సులేటర్స్ కాదు. వెరీ హై, వెరీ హై, వెరీ హై మెల్టింగ్ పాయింట్, వెరీ హై ఇన్సులేటర్స్, కండక్టర్స్. CQA? CQ బ్రాస్ అది లేదే, బ్రాస్ లేదే నీకు. నెట్వర్క్ సాలిడ్స్ కాదు, అది కాదు. సరే, బి వచ్చి సిఈ ఉంది, ఎస్ ఉంది. సి వచ్చి 6, సి వచ్చి 6, డి వచ్చి క్యూ, డి వచ్చి క్యూ, ఏ వచ్చి. సో మిగతా అన్ని మ్యాచ్ అయిపోయినాయి. ఏది మిగిలి ఉంది ఇంకా? ఏ వచ్చి ఎస్ అన్ని. సో ఇట్ ఈస్ లైక్ మల్టిపుల్ చాయిస్ లాగా. ఏ అంటే ఎగ్జాంపుల్స్, ఏ ఎగ్జాంపుల్స్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్ కి ఏమేమి సెట్ అవుతాయి అని. సి వచ్చి బికి వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో దీస్ ఆర్ ది సెవెన్ క్రిస్టల్ సిస్టమ్స్. ఓకే, 7 క్రిస్టల్ సిస్టమ్స్ లో మనం చూడు, క్యూబిక్ ఉంది, టెట్రాగానల్ ఉంది, ఆర్థోహోంబిక్ ఉంది, హెక్సగానల్, రాంబోహెడ్రల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్. ఓకేనా? సో వీటిలో చూడు, వాటిని అబ్జర్వ్ చేసుకోండి. ఆల్ఫా, బీటా, గామా అనేటి యాంగిల్స్, సైడ్స్ లో యాంగిల్స్ ఉంటాయి. సో వాటిని కన్క్లూడ్ చేసేటట్టు ఈ టాబ్లెట్ కాలం ఉంటుంది. ఈ టాబ్లెట్ కాలం ని కలెక్ట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. దీన్ని బేస్ చేసి చాలా 1 మార్కులు వస్తాయి. సో క్యూబిక్ చూడు, క్యూబిక్ A is equal to B is equal to C. ఈ రెండు, ఈ యాక్సియల్ డిస్టెన్స్, యాక్సిస్ యాంగిల్, వీటి బేస్ చేస్తే మోస్ట్లీ 1 మార్క్స్ అడుగుతారు. ఓకేనా? 1 మార్క్ అంటున్నా, ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని అడుగుతారు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఇది చూసుకోండి, మీరు తర్వాత చూసుకోండి. ఇప్పుడు I will tell you about number of atoms in a unit cell. Number of atoms, for example, simple cubic తీసుకున్నాం అనుకో, క్యూబిక్ యూనిట్ సెల్ తీసుకుంటే వాటికి దానికి చూడు 8 కార్నర్స్ ఉంటాయి. అంటే 8 కార్నర్స్ లో సో ఇప్పుడు సింపుల్ క్యూబిక్ తీసుకున్నాం అనుకో,
సింపుల్ క్యూబిక్ లో 8 కార్నర్స్ లో సాలిడ్స్ అంటే ఆటమ్స్ ఆక్యుపై ఉంటాయి అన్నమాట. సో దీని యొక్క ఇది ఏంది అని అడిగితే దాంట్లో ఈజీగా మనం చెప్పేస్తాము, రైట్? ఏంది ఆక్యుపై అయింది. సో ఇప్పుడు చూడు, 4 సైడ్స్ తీసుకుంటే ఒక్కొక్క ఆటము 4 సైడ్స్ లో 4 యూనిట్ సెల్స్ తోటి షేర్ ఉంటాయి. అంటే నీకు ఒక 1/4 నీకు దొరుకుతుంది అనమాట. సో అప్పుడు చూస్తే సో ఇవన్నీ కలిపి నీకు మొత్తం కలిపి చూస్తే నీకు 1 ఆటమే వస్తుంది. ఎలా దీన్ని మెషర్ చేయాలంటే సో 8 × 1/8 = 1 ఆటమ్. సో అలా బీసీసీ బాడీ సెంటర్ లో చూడు. సో బాడీ సెంటర్ లో మనం బాడీ సెంటర్ లో లోపల ఒకటి మాత్రం తెచ్చుకున్నాం ఎక్స్ట్రా. సో ఇది 1 ఆటమ్, ఆల్రెడీ సైడ్ లో ఉండేది 1 ఆటము, లోపల ఉండేది 1 ఆటము. సో 1 ఆటమ్. సో అప్పుడు మొత్తంగా 2 ఆటమ్స్. సో మళ్ళీ ఎఫ్సిసి ఫేస్ సెంటర్ తీసుకో. ఫేస్ సెంటర్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఉండదు ఫేస్ సెంటర్ లో. సో ఇక్కడ 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 ప్లస్ ఇక్కడ మీన్స్ అటు సైడ్ ఇటు సైడ్. సో అన్ని హాఫ్స్ అన్నమాట. ఇక్కడ చూడు, పైన ఒక హాఫ్ కింద ఒక హాఫ్ కలిసి ఒక ఆటము. సో 1. ఓకే, తర్వాత ఇటుపక్క కలిపి ఒక ఆటము. సో 2. ఇటుపక్క కలిపి ఇంకొక ఆటము. సో 3. సో మొత్తం 1 ఆటము ప్లస్ 3 ఆటమ్స్, మొత్తం నీకు 4 ఆటమ్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ 4 ఆటమ్స్ ఎలా కనుక్కోవాలి? 1 2 3 ఎన్ని సైడ్స్? 6 సైడ్స్. ఓకే, 6 సైడ్స్ ఇంటూ 1/2. సో 3 ఆటమ్స్. సో అలా అన్నమాట. ఓకే సార్, ఫోటో. సో ఫోటో. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఇస్ ఈక్వల్ టు 4 ఆటమ్స్. సో ఈ 4 ఆటమ్స్ అట్ట ఆ 1 ఆటమ్ తోటే కలిపి. ఓకే, సో దాన్ని బేస్ చేసి 1 మార్క్, 2 ఉంటాయి, 2 మల్టిపుల్ చాయిస్. ఏ మోనోక్లినిక్ క్రిస్టల్ హ్యాస్ డైమెన్షన్. ఒకసారి ట్యాబ్లెట్ కాలం పోతాను చూసుకోండి, లేకపోతే ఆప్షన్స్ చెప్పండి చూద్దాం. ఇప్పుడే ఎవరన్నా చెప్పగలరా చూద్దాం, ట్యాబ్లెట్ కాలం చూడకుండా. ఉన్నారా? A monoclinic crystal has dimensions. A is not equal to B is not equal to C. Alpha is equal to gamma is equal to 90 degree. Beta is not equal to 90 degree. B తప్పు. ఒకసారి ఇంకొకసారి అప్పుడు టాబ్లెట్ కాలం వెళ్ళండి, టాబ్లెట్ కాలం చూడండి. దీంట్లో మోనోక్లినిక్ ఏమిచ్చారు? A is not equal to B is not equal to C. Alpha is equal to gamma is equal to 90 degree. Beta is not equal to 90 degree. అప్పుడు ఏంది ఆప్షను? A. Okay. So next, which of the following may have tetragonal షేప్ ఉండాలి. సో నీకు ఇక్కడ క్లూ ఇస్తాను మీకు. సో టెట్రాగోనల్ అంటే లైక్ కాంపౌండ్ షేప్ లాగా వస్తుంది అనమాట. సో కాంపౌండ్ షేప్ ఐస్ కి ఖచ్చితంగా రాదు, దీనికి బ్రాకెట్స్ లేవు, డైమండ్ కి ఖచ్చితంగా రాదు. సో ఇది ఏ, ఓకేనా? సో టెట్రాగోనల్ వచ్చి కాంపౌండ్ ఫామ్ లో, కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది అనమాట. సో అలాంటివి ఈజీగా మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. So a cubic unit cell has 1 atom on each corner.
and 1 atom on each body diagonal. So number of atoms in the unit cell is calculate చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే చెప్పగలం, ఈజీగా చెప్పొచ్చు. ఇందాక తెప్పించినట్టే క్లూ, ఒక ఆటమ్ ఏమో సైడ్స్ లో ఉండేవి, కార్నర్స్ లో ఉండేవి. అంటే 8 ఆటమ్స్ కార్నర్స్ లో ఉంటే 8 into 1/8, 8 into 1/8. సో ఏమేమి డేటా ఇచ్చారు? ఏ క్యూబిక్ యూనిట్ సెల్ has 1 atom on each corner and 1 atom on each body diagonal. Each body diagonal. Number of atoms in unit cell is అని అడిగారు. సో కార్నర్ కి 8 into 1/8 is equal to 1 atom అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 1 atom on each body diagonal. As atoms on body diagonal not shared by any other unit cell. ఓకేనా? సో ఎనీ అదర్ యూనిట్ సెల్ తోటే షేర్ అవ్వవు, డయాగ్నల్ లో ఉన్నాయి కాబట్టి. సో దేర్ ఆర్ 4 బాడీ డయాగ్నల్స్ అని అడిగారు. సో అప్పుడు 4 బాడీ డయాగ్నల్స్ ఉన్నాయి. సో దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో 4 డయాగ్నల్ లో 4 ఆటమ్స్, మొత్తం 5 ఆటమ్స్. ఆన్సర్ ఇస్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అల్యూమినియం మెటల్ హ్యాస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. అల్యూమినియం మెటల్ హ్యాస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ది నంబర్ ఆఫ్ అల్యూమినియం ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఆన్ లాటిస్ ఈస్. చెప్పండి. అల్యూమినియం మెటల్ హ్యాస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఫేస్ సెంటర్డ్ అంటే ఇమాజిన్ చేసుకోవాలా, ఇందాక చెప్పిల్లా నేను. సో అలా అనమాట. సో ది నంబర్ ఆఫ్ ఆటమ్స్, 1 minute, D6 తప్పు. సో ఐ విల్ షో యూ. ఇది ఫేస్ సెంటర్డ్ కాబట్టి సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Z అని పెట్టుకోండి నంబర్ ఆఫ్ ఆటమ్స్ ని. సో కార్నర్ కి 8 into 1/8 అయిపోయింది. ఓకే, అది ప్లస్, అది ఎంత? 8 into 8, ఇది 1 ఆటమ్. ఓకేనా? ప్లస్ ఫేస్ సెంటర్డ్ 6 into 1/2. ఓకే, ప్లస్ తర్వాత అల్యూమినియం మెటల్ హ్యాస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. ది నంబర్ ఆఫ్ అల్యూమినియం ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఆఫ్ ది లాటిస్. అంతే, దట్స్ ఇట్. సో ఇట్ ఈస్ 3. 1 plus 3 is equal to 4. C4. Okay. Okay. So packing efficiency next. So packing efficiency, I don't want to discuss all the packing efficiency. Okay, example matram jalo. Ante idi HCP, hexagonal close packed, tarvata క్యూబిక్ క్లోజ్ ప్యాక్. ఓకేనా? దీనికి మాత్రం తీసుకున్నాను. సో దీంట్లో చూస్తే ఎలా తీసుకున్నారో చూడు. దీన్ని సాల్వ్ చేశారు కదా, లాస్ట్ లో మనం కన్క్లూడ్ చేసేది 74% ఎఫిషియన్సీ. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ 74% ఆ సింపుల్ క్యూబ్ లో అది ఆక్యుపై అయినాయి ఆటమ్స్. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇస్ ది పర్సంటేజ్ ఆఫ్ టోటల్ స్పేస్ ఫిల్డ్. ఓకే, టోటల్ స్పేస్ filled by the particles. Okay, so AC square is equal to B square. ఈ వచ్చి ఇక్కడ ఈ ట్రయాంగిల్ ని సాల్వ్ చేస్తారు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఐ వాంట్ స్కిప్ దిస్. సో విల్ గో టు ది క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్ మీరు ఎదురు చూడరు. సో ఇది అసెషన్ అండ్ రీజన్ అంటారు దీన్ని. ఓకేనా? అసెషన్ అండ్ రీజన్. సో అసెషన్ లో ఏమడిగారు? అసెషన్ లో ఏ క్రిస్టల్ హ్యావింగ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ ఇస్ మోర్ క్లోజ్లీ ప్యాక్డ్. ఓకే, ఫేస్ సెంటర్డ్ వచ్చి మోర్ క్లోజ్లీ ప్యాక్డ్ దెన్ ఏ క్రిస్టల్ హ్యావింగ్ బాడీ సెంటర్డ్. ఓకేనా? BCC స్ట్రక్చర్ అది. ఓకేనా? బి కాదు, BCC స్ట్రక్చర్. రీజన్
ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎందుకు అండ్ రీజన్ వాడే చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఆ అసర్షన్ రీజన్ మ్యాచ్ అవుతున్నాయా, రెండు కరెక్టా, ఓకేనా అని చూడాలి. సో రీజన్ వచ్చి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫార్ ఎఫ్సిసి స్ట్రక్చర్ ఈస్, ఓకే అది ఐడి కాదు, ఈస్ డబుల్ దెన్ దట్ ఆఫ్ బిసిసి స్ట్రక్చర్. ఓకే, రెండు మ్యాచ్ అవుతున్నాయా, రీజన్ కరెక్ట్ గా చెప్పాడా, దానికి కరెక్ట్ చెప్పాలా. చాట్ బాక్స్ ఓకే. If both assertion and reason are true, but reason is not the correct explanation of the assertion. Correct adi ఏం చెప్పాడు, a crystal having FCC structure is more closely packed than a crystal having BCC structure. అంటే మనం అది ఎప్పుడు రెఫర్ చేయాలంటే ఆ టాబ్లర్ కాలం పోయి రెఫర్ చేస్తే, అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ గురించి అన్నిటినీ రెఫర్ చేసి చూస్తున్నాం అంటే మనకి ఫేస్ సెంటర్డ్ కన్నా బాడీ సెంటర్డ్ క్లోజ్లీ ప్యాక్డ్ అని తెలుసు. ఎందుకంటే ఫేస్ సెంటర్డ్ లో ఎక్కువ ఐటమ్స్ వెన్ కంపేర్ టు ది బాడీ సెంటర్డ్, అందువల్ల అది ఎక్కువ క్లోజ్ ప్యాక్డ్, అది రీజన్ మీన్స్ అది కరెక్ట్. బట్ రీజన్ ఏంది, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎఫ్సిసి స్ట్రక్చర్ ఈస్ డబుల్ కాదు, తప్పు, ఓకేనా. సో అప్పుడు ఇఫ్ ఏంటంటే ఇఫ్ అసెషన్ ఇస్ ట్రూ బట్ రీజన్ ఇస్ ఫాల్స్, ఓకేనా. సి, ఇట్ ఈస్ సి, ఓకే. డబుల్ గా ఉండదు, జస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతేగాని డబుల్ గా ఉండదు రీజన్, ఓకేనా. సో దెన్ the assertion, if assertion is true but reason is false, okay. Next percentage of free space in cubic in a body centered cubic unit, okay na. Free space in cubic in a body centered cubic unit cell, percentage of body centered cubic unit cell enta. ఫ్రీ స్పేస్ చెప్పాలి, ఫ్రీ స్పేస్ 68 కరెక్ట్, బట్ అది ఆక్యుపై అయిన పర్సంటేజ్ 68 వచ్చి ఆక్యుపై అయిన పర్సంటేజ్. నువ్వు ఏం చేయాలి అప్పుడు, ఐటమ్స్ 68 ఆక్యుపై అయినాయి కాబట్టి నువ్వు 100 నుంచి 68 ని మైనస్ చేస్తే 32 ఇస్ కరెక్ట్, ఓకే. సో పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ స్పేస్ వచ్చి 32%. Okay, next. So next, crystal system of compound with unit cell dimensions. Okay na, unit cell dimensions em ichadu, A is equal to 0.387. దీన్ని క్యాలిక్యులేషన్ అంతా కాదు, జస్ట్ జడ్జ్ చేయాలన్నమాట. అంటే A is equal to B is equal to C is not, B is not equal to C, ఇలాంటి మ్యాచ్ చేసి చూడాలన్నమాట ఇమాజినేషన్ లో, ఓకేనా. అప్పుడు A is equal to B is not equal to C, and alpha is equal to beta is equal to 90 degree, gamma is equal to 120 degree. అప్పుడు ఆ టాబ్లర్ కాలంలో ఏది మ్యాచ్ అవుతుంది అని అనుకోవాలి. చూస్తే ఈ మ్యాచింగ్ కి ఏది ఉంది చెప్పండి చూద్దాం. టాబ్లర్ కాలం షో చేయాలా, A is equal to B is not equal to C. హెక్సాగానల్ కి ఉంది, టెట్రాగానల్ కి ఉంది. కానీ టెట్రాగానల్ లో గామా is equal to 90 degree, హెక్సాగానల్ లో గామా is equal to 120 degree. సో దెన్ ఇట్ ఈస్ ఏంది, ఏ ఆప్షన్. సార్ నాకు చాట్ కనపడలేదు. చెప్పారా, చాట్ లో ఏం కనపడలేదు నాకు, చాట్ కనపడినట్టుంది. ఇప్పుడు
Okay. Chat lo B. Okay, B is correct. So next, the formula for determination of density. ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా నేను ఇప్పుడు ఏదైనా ఫార్ములా దీనికి ఆన్సర్ చెప్పినానంటే దాన్ని గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. దాన్ని బేసిస్ చేసి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సరే, అది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఫార్ములా ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్. ఫార్ములా ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఏంటి? A cube n0 by z into m gram per centimeter cube, or otherwise B which is z into n0 by m into a cube gram per centimeter cube, a cube into m by z into n0 gram per centimeter cube, D z into m by n0 into a cube gram per centimeter cube. ఏది? A, B, C or D? సో ఇట్ ఈస్ డి. ఓకేనా? డి గుర్తుపెట్టుకోండి, రాసి కూడా పెట్టుకోండి. దీన్ని బేస్ చేసి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, Z ఇంటూ ఎం. ఓకే, Z ఇంటూ ఎం బై n0 ఇంటూ ఏ క్యూబ్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, దాన్ని బేస్ చేసి క్వశ్చన్ అని చెప్పినాను కదా, సో ఆ కింద ఉండేది ఆ క్వశ్చన్, దాన్ని బేస్ చేసి. ఓకే, సో ది ఎడ్జ్ లెంత్ ఆఫ్ NaCl ఇది యూనిట్ సెల్. ఫార్ములా రాసుకున్నారు కదా. ఇప్పుడు యూనిట్ సెల్ ఎడ్జ్ లెంత్ ఇచ్చారు, ఏ ఇచ్చారు. ఓకేనా? ఎడ్జ్ లెంత్ వచ్చి 564 పికోమీటర్. ఓకేనా? పికోమీటర్. వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ NaCl? ఓకేనా? సో density of NaCl, density is Z into m by n0 into a cube. ఓకేనా? క్యాలిక్యులేట్ చేద్దామా? సో ఏమేమి ఇచ్చారు? సో ఏ ఇచ్చారు, అంతే. ఏ ఇచ్చారు. ఏ ఈస్ నథింగ్ బట్ 564 పికోమీటర్. ఓకే, సో డెన్సిటీ ఏంది మనకి? డెన్సిటీ ఫార్ములా Z into m by a cube into n0 into 10 to the power of minus 30. Okay, so is equal to ఏమేస్తాను? సో Z, what is Z? So what is Z? What is m? So Z is nothing but number of atoms per unit cell. Z is nothing but number of atoms per unit cell. So NaCl సింపుల్ క్యూబిక్ కాబట్టి 4. ఓకే, 4 యూనిట్ సెల్. తర్వాత అవగాండ్రో నంబర్ n0 అనేది అవగాండ్రో నంబర్ 6.022 ఇంటూ 10 to the power of 23 per mole. ఓకే, ఆటమ్స్, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మోలార్ మాస్ వచ్చి బిగ్ ఎం. మోలార్ మాస్ ఎంత? మోలార్ మాస్ వచ్చి ఆఫ్ NaCl రెండింటిని కలిపితే 23 ప్లస్ 35.3, రెండింటి మోలార్ మాస్ రెండింటిని కలిపితే 58 గ్రామ్ పర్ మోల్. ఓకే, సో ఎం ఉంది, n0 ఉంది, Z ఉంది, A ఉంది. మూడింటిని సబ్స్టిట్యూట్ చేసి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 4 into m 58.5 divided by 564 cube into 6.022 into 10 to the power of 23 into 10 to the power of minus 30. సో ఇస్తే ఎంత? Four into 58.5 divided by 564 cube into 6.022 into 10 to the power of 23 into 10 to the power of minus 30. క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఆన్సర్. ఎవరన్నా
Okay, it is 2.16 gram per centimeter cube. Okay, 2.16 gram per centimeter cube. So defects in solids, last topic. Impurity defects, stoichiometric defects. So next non-stoichiometric defects. ఏంది 3 types ఉన్నాయి. ఫస్ట్ defects in solids లో impurity defects, stoichiometric defects, non-stoichiometric defects. మనకి లార్జ్లీ మనం stoichiometric defects గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో బికాస్ దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. లైక్ కొన్ని వచ్చి మనకి డే టు డే లైఫ్ లో మనం యూజ్ చేసే మెటీరియల్స్ లో అన్నిట్లో ఇవి కనపడతా ఉంటాయి. అంటే సైకోమెట్రిక్ డిఫెక్ట్స్ విచ్ వాంట్ డిస్టర్బ్ ది సైకోమెట్రీ, అంటే ఆ నంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటివి కరెక్ట్ గా ఉంటాయి అనమాట, బట్ అవి డిస్ప్లేస్ అవుతాయి అనమాట అక్కడికి ఇక్కడికి అనేసి. బట్ నాన్ సైకోమెట్రిక్ అలా కాదు, ఎక్స్ట్రాగా ఒక ఆటము మళ్ళా వచ్చి లేకపోతే లేకపోవటము అలాంటివి అనమాట. ఆటమ్స్ తక్కువగా ఉంటాము, నంబర్ ఆఫ్ ఆటమ్స్ తక్కువగా ఉంటాము, అలాంటివి జరుగుతాయి అనమాట. సో ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. సైకోమెట్రిక్ డిఫెక్ట్స్ లో చూడు, షార్ట్ కీ డిఫెక్ట్, ఫ్రెంకల్ డిఫెక్ట్, వ్యాకెన్సీ డిఫెక్ట్, ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. సో ఇవన్నీ మీరు ఆల్రెడీ చదువు ఉంటారు. సో నెక్స్ట్ నాన్ సైకోమెట్రిక్ డిఫెక్ట్స్ లో కూడా మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అండ్ మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్. ఎక్కువగా ఉంటాం లేకపోతే తక్కువగా ఉంటాం, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ 2 questions. సో చూడండి, NaCl షో షార్ట్ కీ డిఫెక్ట్ అండ్ AgCl ఫ్రెంకల్ డిఫెక్ట్. NaCl షార్ట్ కీ డిఫెక్ట్ చూపిస్తుంది, AgCl ఫ్రెంకల్ డిఫెక్ట్ చూపిస్తుంది. దర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇస్ డ్యూ టు, ఎందువల్ల దాని ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎందువల్ల జరుగుతుంది చెప్పండి చూద్దాం. Motion of ions and not the yes, motion of ions and not the motion of electrons. Okay na. Next last calculation, the mole fraction of Schottky defect and Frenkel defect in NaCl. Okay na, in a NaCl crystal at 1000 K temperature ichadu. Okay na, or respectively, if energy required to produce these defects are 2 electron volt and 3 electron volt respectively, then వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఇఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ దీస్ ఎఫెక్ట్స్, ది మోల్ ఫ్రాక్షన్ అడుగుతున్నారు. ఓకేనా, ఏం అడుగుతున్నారు, ది మోల్ ఫ్రాక్షన్. సో n/n అనమాట. సో n/n. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ అడుగుతున్నారు, మోల్ ఫ్రాక్షన్ కనిపెట్టాలి ఇప్పుడు మనం. ఓకే, హౌ టు ఫైండ్ దిస్ మోల్ ఫ్రాక్షన్. సో క్వశ్చన్ మాత్రం నోట్ చేసుకోండి ఏమేమి ఇచ్చారనేసి. సో ఐ విల్ షో యూ హౌ టు ఫైండ్ దిస్. సో NaCl షోన్ షార్ట్కీ డిఫెక్ట్, అది కాదు. సో ఇదేం క్వశ్చన్. ఓకే, ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ షార్ట్కీ డిఫెక్ట్ కదా. సో మోల్ ఫ్రాక్షన్ కనిపెట్టాలంటే, so we know that n/n is equal to e⁻e/2kT. Okay na, 2kT. Okay na, k is Boltzmann constant, tarvata T temperature, e వచ్చి ionic ఇది electric field. Okay, so next number of atoms. సో ఇవన్నీ మనం వీటికి మధ్యలో ఇది కనిపెట్టాలి. సో లెట్ నంబర్ ఆఫ్ షార్ట్కీ డిఫెక్ట్స్ బి n. ఓకే, ఇవి వచ్చి షార్ట్కీ డిఫెక్ట్స్ అనుకో. n
సో n అనేది నంబర్ ఆఫ్ షార్ట్ కీ డిఫెక్ట్స్. ఓకే, షార్ట్ కీ defects. So number of short key defects and in ionic crystals having n ions. N అనేది ions, n number of ions అనేది. So next n by n. So next E. So ఇప్పుడు దీనికి E is equal to minus E by 2 kT అని చెప్పినాం. సో ఇది వచ్చి మనకు ఆల్రెడీ తెలుసు చార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని. సో ఇప్పుడు E is equal to 2 into 1.6 into 10 to the power of minus 19. చార్జ్ ఇది తెలుసు కదా, 2 కి 2 అట్టే పెట్టుకోండి. సో ఇక్కడ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ 1.38 into 10 to the power of minus 23 ఇంటూ టెంపరేచర్ వచ్చి 1000 కెల్విన్. ఓకే, సో ఈ పవర్ ఎంత వస్తుంది అంటే దీన్ని క్యాల్కులేట్ చేస్తే minus 11.6 వస్తుంది. దీన్ని నువ్వు క్యాల్కులేట్ చేసావంటే ఈ పవర్ minus 11.6 ని క్యాల్కులేట్ చేస్తే 9.17 into 10 to the power of minus 6 అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇది షార్ట్ కీ డిఫెక్ట్ కి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఈ వాటిని షార్ట్ కీ డిఫెక్ట్ కి క్యాల్కులేట్ చేసినాం అనుకో. ఒకవేళ షార్ట్ కీ డిఫెక్ట్ కి ఇది షార్ట్ కీ డిఫెక్ట్ అయిపోయింది. ఫ్రెంకల్ డిఫెక్ట్ కి ఇప్పుడు రెండోది ఈ రేషియో పక్కన పెట్టుకోండి, మళ్ళీ ఇంకొక రేషియో క్యాల్కులేట్ చేద్దాం. సో n వచ్చి ఫ్రెంకల్ డిఫెక్ట్. ఇప్పుడు సో అప్పుడు దీనికి ఎలా వస్తుందంటే, సో n is equal to root of n into n I e power minus e by 2 kT. ఓకే రైట్. సో ఇది మనం ఆల్రెడీ ఇది కనుక్కున్నాం అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు ni is equal to 2n. ఓకే, సో దీన్ని డైరెక్ట్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమో n ఇంటూ 2n అని వస్తుంది. n స్క్వేర్ కాబట్టి n బయటకు వచ్చేస్తుంది. √2 మాత్రం ఉంటుంది. n is equal to √2n e power minus e by 2 kT అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు n ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చి యాక్చువల్లీ దీనికి ఇప్పుడు దీంట్లో మనం n by n అని వేసుకున్నాం అనుకో రేషియో n. సో ఇప్పుడు n by n అని వేస్తే ఇక్కడ ఒక n, ఓకే ఇక్కడ ఒక n. సో n క్యాన్సిల్. సో అప్పుడు నువ్వు ఈ ఫ్రెంకల్ డిఫెక్ట్ అప్పుడు n by n is equal to √2 e power minus e by 2 kT క్యాల్కులేట్ చేస్తే చాలు. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో షార్ట్ కీ డిఫెక్ట్ కి 2 వేసుకోవాలి. ఇక్కడేమో √2 e power minus 3 వేసుకోవాలి. ఇక్కడ 1.6 into 10 to the power of minus 19 కూలుమ్ డివైడెడ్ బై 2 into 1.38 into 10 to the power of minus 23 into 1000. సో ఇది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే √2 e power minus 17/4 అని వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 3.924 into 10 to the power of minus 8. ఓకే, సో అప్పుడు నీకు 2. సో ఏమేమి వస్తుంది? 2 అడిగారు కదా. సో దాంట్లో ఒకటి 3.624, యాక్చువల్లీ ఇది 64, 3.924 into 10 to the power of minus 8. దెన్ ఇంకోటి వచ్చి 9.17 into 10 to the power of minus 6. సో దీంట్లో ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.
So n by n is equal to e power minus e by 2 kt. Okay. So this is the